मंचासीन आमर प्रिय नेता समस्त भद्र व्यक्ति एवं 8 नंबर वार्ड पारलाखंडी म्युनिसिपालिटी 8 नंबर वार्ड समस्त बंधुगण समस्त को आज अवसर में मु समस्त हार्दिक प्रणाम जनाऊँगी। పెద్ద సంఘటన జరిగింది। 27 సంవత్సరాల రాజకీయ చరిత్రలో 20 సంవత్సరాలు నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాలి, ఇక్కడ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి। పార్లఖండి మున్సిపాలిటీ తాలూకా జోగ్రఫీ చేంజ్ చేశారు। కొత్త బస్ స్టాండ్ దండం పెడుతున్నాం। అతను చేసిన దాన్ని అతని కుటుంబంలో ఒక సదస్యులు ఎవరైనా అతనికి పర్లాఖండి గురించి అవగాహన లేదు। పర్లాఖండి అంటే ఏంటి, రాజకీయం అంటే ఏంటి, పర్లాఖండి నియోజకవర్గంలో ఎన్ని బ్లాకులు ఉంది, మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఉంది, అది కూడా తెలియదు। అలాంటి వాళ్ళు 2-3 రోజుల్లో వస్తే అతనికి టికెట్ ఇచ్చారు। అయితే అతని మనసు ఎరిగిపోయింది। అతను నిశ్చయించుకున్నారు, ఇంత సేవ నేను చేశాను, ప్రజలకి పార్టీకి ఇంత సేవ చేశాను, పార్టీ గట్టిపరిచాను, నిలబెట్టాను, ఇక్కడ నాకు టికెట్ దొరకలేదు, అయితే నేను రాజకీయం వదిలేలా। అయితే మేము స్నేహితులు అందరం అతని దగ్గర, మన నారాయణరావు గారు పలాస నుండి వచ్చి ఉన్నారు, అతను కూడా ప్రాణ స్నేహితులు, నేను అందరం ఉన్నాం, కృష్ణ గారు ఉన్నారు, అందరం చెప్పాం, లేదు అలాగే లేదు, ప్రజా గుమ్మ బ్లాక్, గుసడి బ్లాక్, కాశీనగర్ బ్లాక్, పర్లాఖండి మున్సిపాలిటీకి చెందిన అన్ని లీడర్లు, అన్ని సర్పంచ్ అందరూ, బీజేడీకి చెందిన సర్పంచులు, సమితి మెంబర్లు అందరూ కూడా అక్కడికి వచ్చారు। 2 చైర్మన్లు, 3 మీ తాలూకా సేవ, మీ తాలూకా సహకారంతో మేము ముందుకు వచ్చున్నాము। అప్పుడు బీజేడీ లీడర్లు అందరూ కూడా డిజైన్ ఇచ్చారు పార్టీకి, అందరం వెళ్ళి చేరాము బీజేపీ పార్టీలో। మేము సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి పార్టీకి అని అందరూ కూడా 25,000-30,000 మంది వచ్చారు బస్। అప్పటి నుండి మీ అందరి ఆశీర్వాదం మేము కోరుతున్నాము। ఇక్కడ ମୁଁ କାହିଁକି ସେ ପଦବୀରୁ ଆଉ ରାଜ୍ୟ ଯେଉଁ ସଦସ୍ୟ ଥିଲେ ବିଜୁ ଜନତା ଦଳ ଛାଡ଼ିବାର କାରଣ ହେଉଛି ସେଇ ଜିନିଷ ହେଉଛି ନାରାୟଣରାଓ, ତାଙ୍କ ଦ୍ୱାରା ଅନୁପ୍ରାଣିତ ହେଇକି ତାଙ୍କୁ ମୋର ଆଦର୍ଶକୁ ନେଇକି ମୁଁ ଆଜି ଗୋଟେ ସରପଞ୍ଚ ହେଇପାରିଛି। ତାଙ୍କୁ ଆଜି ଯେଉଁ 20 ବର୍ଷ ସେ କଷ୍ଟ ପଡ଼ିଲେ, ଆମ ଘର ଲିଡର ଗୁଡ଼ାକ ୟୁଥ୍ ମାନଙ୍କୁ କରିକି ରାଜନୀତିରେ ଆଣିଲେ, ସେଇପରି ଲୋକଙ୍କୁ ଯେଉଁ ଆମକୁ ୟୁଥ୍କୁ ଆଣିକି ସେମାନେ ଯେତେବେଳେ ଆମକୁ ରାଜନୀତିରେ ରାସ୍ତା ଦେଖେଇଲେ, ସେମିତି ଲିଡର ଆମକୁ କୋଉଠି ବି ମିଳିବନି। नारायणराव संगे 2 दिन रे हमको 50,000 टंका मुख्यमंत्री फंड रे हमको सैंक्शन करले। हम भाई ना आज जीवित अच्छे बोले नारायणराव लगी जीवित अच्छे। केवल गोटे मात्र निर्वाचन मंडल सेटा पारलाखेमुंडी जिते नारायणराव बीजेपी मिसिले 32 जन सरपंच, 30 जन समिति मेंबर, 3टा जिला परिषद सभ्य, 2टी चेयरमैन, आमर जिला युव सभापति, आमर कान्हू भाई छात्र सभापति, एंटायर बीजेडी एंटायर टीम टा आज बीजेपी मिसिलु। से जो रिपोर्ट नरेंद्र मोदी पाख जाइए, आमको जो धर्मेंद्र प्रधान जो प्रकार स्वागत कले से आम भूली पारू ना। आजिका दिन में जो माने मिसिकी जो भूल कर नारायणराव को बीजेडी टिकट काटी, आज मुख्यमंत्री को निजस्व सर्वे नारायणराव 1 नंबर अच्छा, बीजेपी 1 नंबर अच्छे। से आम समस्त बहुत गर्व है। आप जो भावुँ बीजेडी बोले केते जन महिला मंडल की काली नहीं थे 10,000 लाख टका देव बोली कहले आज्ञा पकई दिंतु, कहले ना आज्ञा इलेक्शन है पकड़ एम तो सब कहते अमायक
ରେଡ଼ି ଯଦି ଯାଉଛନ୍ତି ସବୁ କ'ଣ ଅମାୟିକ କାଲି ଯିବା ତାଙ୍କେ ମଧ୍ୟ ପଚାରୁଛନ୍ତି ଆଜ୍ଞା ଯଦି ପକାଇବେ ଏବେ ପକାନ୍ତୁ ଆଉ ଥରେ 11 ପରେ କ'ଣ ପକାଇବେ 11 ପରେ ଯଦି କ'ଣ ଯଦି ସରକାର ଟ୍ରାଞ୍ଜାକ୍ସନ୍ ଅଛି ସେତେବେଳେ ତାଙ୍କେ ଦେବେ ତାକୁ ଏବେ କହିବାର ଆବଶ୍ୟକତା ନାହିଁ ସେଥିପାଇଁ ଆଜି ଯେଉଁ ଭୁଲ ଭୋଟରା କରୁଛନ୍ତି 1 ନମ୍ବରରେ ସର୍ବଶେଷରେ ସର୍ବ ଆଗରେ ଯୋଉଟାକୁ ଛୁଇଁ ପାରିବନି ସେତେ ଆଗରେ ଅଛନ୍ତି నారాయణ రావు నేను 20 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను ఆ పార్టీ కోసం నేను ఆ రోజుల్లో ఆ పార్టీ పేరు పెడితే అందరూ భయపడేవాళ్ళు బీజేడీ అని అంటే భయపెట్టారు ఎందుకంటే బీజేడీ అనేసి ఎవరో కానీ మార్కెట్లో అంటే కొట్టేసేవాళ్ళు కూడా ఇక్కడ పండ్లకి టౌన్లో హోటల్ దగ్గర క్లబ్బుల దగ్గర మందు షాపుల దగ్గర ప్రతిరోజు గొడవలు దెబ్బలాట్లు అలాంటి నాకు కూడా చెప్పేవాళ్ళు నీకు కాల్ తీసేస్తాం నీకు చేయి తీసేస్తాం అనేసి నాకు కూడా వాటిని ఇచ్చేవాళ్ళు ఆ టైంలో నేను అంటే కొత్తగా నేను చదివి నేను ఉద్యోగం చేసి ఉద్యోగం నుంచి రిజైన్ చేసి వచ్చేసి ఈ రాజకీయాల్లో దూరినప్పటికీ నాకు కూడా అలాగే వాటింగ్ ఇచ్చేవాళ్ళు అయితే నేను చెప్పేవాళ్ళు నాకు ఎవరికి వార్నింగ్ పంపిస్తున్నారో నాకు తెలుసు అయితే నాది ఒక్క కాలు కానీ పోతే అది 2 కాలు పోతాయి నాది ఒక్క చెయ్యి పోతే అది 2 చెయ్యి పోతాయి అని చెప్పండి నేను చెప్పేవాళ్ళు పరిస్థితులు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యి 20 సంవత్సరాలు కష్టపడి ఈ విధంగా బీజేపీకి తెచ్చాం టికెట్ డిక్లేర్ అవ్వకముందు మీ అందరికీ తెలుసు మీ వీధిలోనే వచ్చి సంకులు కొట్టాం అవునా కాదా ప్రతి ఇంటికి కొట్టాం మూడతకి ఆ ముందు రోజే కొట్టాం ఆ 2వ రోజు మాకు రమ్మన్నారు సీఎం గారు ఫోన్ చేశారు రమ్మన్నారు వెంటనే అందరం పంచాయతీ గారు మేమందరం కూడా అంటే బోనస్ వెళ్ళిన తర్వాతను రేపు టికెట్ డిక్లేర్ అవుతుంది ఆ రోజు రాత్రి 9 గంటలకు మాకు టైం ఇచ్చారు సీఎం గారికి వెళ్ళడానికి రాత్రి 9 గంటలకు సీఎం గారు ఇంటికి వెళ్ళిన తర్వాత సీఎం సొంతంగా చెప్పారు కష్టపడి మెటీరియల్స్ అన్ని అందిపోయాయని అడిగారు అది లేదు అందలేదు అన్నారు అయితే పక్కన వాడికి చెప్పారు ఇమీడియట్గా మెటీరియల్స్ పంపించాను నువ్వు కష్టపడాలి తప్పకుండా గెలిచి రావాలని సీఎం గారు అన్నారు అయితే నేను తప్పకుండా గెలుస్తానని కూడా నేను చెప్పాను చెప్పి రాత్రి వచ్చాం ఉన్న రూమ్లో ఉన్న తర్వాత 2 గంటలకు డిక్లేర్ అవుతుంది చెప్పారు సీఎం గారు 2 గంటలకు మేము టీవీ వేసి కూర్చున్నాం పేరు డిక్లేర్ అయ్యేటప్పుడు రాణి గారు పేరు డిక్లేర్ అయిన తర్వాతలో నేను మాత్రం బాధపడలేదు ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది ఈ రాబుట్లు ఈ బాధలు పడ్డాలు ఇలాంటివన్నీ మాకు అలవాటు అయిపోయింది 20 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు ఓడిపోవడాలు కనుక మేము బాధపడలేదు కానీ నేను మాత్రం నిర్ణయించుకున్నాను రాజకీయాలు మరి టీని విడిచిపెట్టేస్తానేసి నిర్ణయించుకున్నాం కానీ మరి సర్పంచులు సమితి మెంబర్లు ఎక్స్ సర్పంచులు ఎక్స్ సమితి మెంబర్లు చైర్మన్లు ఎక్స్ చైర్మన్లు మరి పార్టీ మెంబర్స్ పార్టీ క్యాడర్స్ లీడర్స్ ఎవరు ఒప్పుకోలేదు మరి రాజకీయాలు విడిచిపెడితే మేమేమైతే నువ్వు ఎలాగని మా కోసమైనా రాజకీయం చేయాలనేసి చెప్పడం జరిగింది చెప్పడంతో మేము ధర్మేంద్ర ప్రసాద్ శంకరవేశ్ గారు ఫోన్ చేయడం మాట్లాడడం టికెట్ ఇవ్వడం బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళు కూడా నా గౌరవం కాపాడారు 1-2 రోజుల్లో మళ్ళీ నాకు పార్టీలో కలిపేసి టికెట్ ఇవ్వడం అనేది నా గౌరవం కాపాడేటట్టుగా నేను భావిస్తున్నాను అయితే నవీన్ పట్నాయక్ గారు పార్టీలో 20 సంవత్సరాలు పనిచేస్తే కూడా వాళ్ళు గుర్తించలేదు ఆ పార్టీ కానీ 2 రోజుల్లో వాళ్ళు గుర్తించి నాకు గౌరవాన్ని ఇచ్చేందుకు నేను మీ అందరి తరఫున మీ అందరూ సభాముఖంగా నేను నరేంద్ర మోడీ గారికి అలాగే ధర్మేంద్ర ప్రధాన్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తర్వాత నేను రాజకీయాలకు వచ్చానని నేను స్వార్థంతో రాజకీయాలు రాలేదు నేను అడ్డిల్ ఉంటాను నేను నా ఆఫీస్ కూడా అడ్డి ఆఫీసే నాకు సొంత ఆఫీసు సొంత ఇల్లు కొంటే ఎక్కడా లేదు మా ఊళ్ళో తప్ప నేను సంపాదించాలని రాలేదు రాజకీయాలకి కాకపోతే నేను నా భూములు నా ఆస్తులు నా బంగారాలు నేను అమ్ముకొని రాజకీయాలు చేశాను తప్ప ఏ ప్రజల దగ్గర కానీ ఏ ఆఫీసుల దగ్గర కానీ అక్కడికి కానీ నారాయణ బాబు మక్కలే కూడా ఈ రోజు వరకు నేను రాజకీయాలు చేశాను అయితే ఎంత ఆనెస్ట్గా చేసినప్పుడు కూడా నాకు గుర్తించలేదు పార్టీ తర్వాత మీ అందరికీ తెలుసు నేను ఎమ్మెల్యే కాకముందు పర్లాకిండి ఏ విధంగా ఉండేదో మన జిల్లా ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు ఈ రోజు ఈ డెవలప్మెంట్ పర్లాకిండి అయితేనేమి మొత్తం గజపతి జిల్లా అయితేనేమి మొత్తం డెవలప్ చేసామంటే నేను కృష్ణ గారు చైర్మన్గా నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు చేశాను కొన్ని కోట్ల రూపాయలు చేశాను 140 కోట్లతో రోడ్డు వేసాను ఇవన్నీ మొత్తం డెవలప్మెంట్ తర్వాత నేను ఆఫీసులన్నీ పేరుకే మన గజపతి జిల్లా కానీ మన ఆఫీసులన్నీ గంజాంలో ఉండిపోయాయి నేను ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యానో ప్రతి ఆఫీసు కలెక్టర్ ఆఫీసు ఎడ్యుకేషన్ ఆఫీసు ఇంజనీర్ ఆఫీసులు డిఓ ఆఫీసులు ప్రతి ఆఫీసులు అక్కడే ఉండేవి అన్ని ఆఫీసులు కూడా మన జిల్లాకి తేవడం జరిగింది నేను ఎమ్మెల్యే నాకు గుర్తవుతుంది కలాపు గుర్తు కొత్త గుర్తు 20 సంవత్సరాల సంఘం గుర్తు పట్టుకొని తిరిగాము ఇప్పుడు కొత్తగా ఈ కలాపు పట్టున్నాం మరి మీ అందరూ ఆశీర్వదించి అభిమానించి ఆశీర్వదిస్తే తప్పకుండా మీ సేవ చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.